మిడ్ రేంజ్ లో వైర్లెస్ మైక్స్ ఏది బెటర్ అని చెప్పేసి చాలా మంది నన్ను కామెంట్లో అడిగారు. వాటిల్లో మనకి రెప్యూటెడ్ బ్రాండ్స్ జనరల్ గా మనకి డీజే అండ్ రోడ్ అండ్ హాలీల్యాండ్ ఈ మూడు తీసుకున్నాను. ఎందుకంటే ఈ మూడు ఒక కేటగిరీలోకి వస్తాయి. యాక్చువల్ గా దీని ప్రైస్ పాయింట్స్ అన్ని కూడా మనకి సేమ్ గా ఉన్నాయి. బట్ ఇంతకంటే కొంచెం తక్కువ రేంజ్ ఉన్నాయి, కొంచెం హై రేంజ్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనకి కొంచెం రెప్యూటెడ్ బ్రాండ్స్ కాబట్టి కొంచెం మినీ సైజ్ లో ఈ మైక్స్ ఉన్నాయి. సో ఈ కేటగిరీలో ఈ 3 మైక్స్ ని నేను తీసుకోవడం జరిగింది. ఏది బెటర్, దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏ బ్రాండ్ ఎవరికి యూజ్ అవుద్ది అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. ఈ రోజు మనము వైర్లెస్ మైక్స్ కూడా మిడ్ రేంజ్ లో ఏది ఎవరికి కొనాలి, ఏది ఎవరికి యూజ్ అవుద్ది అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఫస్ట్ ఒకవేళ మనం తీసుకుంటే DJI మైక్ మినీ వచ్చింది. యాక్చువల్ గా DJI మైక్ 1 వచ్చింది, 2 వచ్చింది. అది కొంచెం ఏంటంటే హై ఎండ్ వైర్లెస్ లో. సో DJI మైక్ మినీ ఏంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండి సేమ్ ఫీచర్స్ మనకి ఇచ్చాడనమాట. సో యాక్చువల్ గా DJI నా దగ్గర కూడా ఉంది. యాక్చువల్ గా DJI మైక్ 1 ఇది సిరీస్ 1 అన్నమాట. సో దీంట్లో ఇలాగా మనకి ఒక బాక్స్ లాగా ఉంటది. ఈ బాక్స్ లో మనకి ఆటోమేటిక్ గా ఒక రిసీవర్ అను 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి అన్నమాట. ఇదే కైండ్ లో ఈ సెగ్మెంట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో వైర్లెస్ లో 3 కేటగిరీస్ డివైడ్ చేశాను. ఆ 3 బ్రాండ్స్, ఎస్పెషల్లీ కేటగిరీస్ కాదు, 3 బ్రాండ్స్. బట్ DJI వచ్చేసరికి DJI మైక్ మినీ అని చెప్పేసి లేటెస్ట్ గా రిలీజ్ చేసింది. ప్రైజింగ్ గురించి వస్తే మనకి DJI మైక్ మినీ వచ్చేసరికి మనకి 16,000 చేంజ్ ఉంది. సో ఇది ఏంటంటే కాంబో సిరీస్ అండి. కాంబో అంటే ఏదైతే ఇందాక చూపించానో అలాగా మనకి ఒక బాక్స్ లో వస్తాయి అనమాట. సో బాక్స్ లో ఇన్సర్ట్ చేసి బాక్స్ కూడా బ్యాటరీ ఉంటుంది. సో కంటిన్యూస్ గా బ్యాటరీ చార్జ్ అవుతా ఉంటుంది అనమాట. మనకి ఎయిర్ పాడ్స్ లాగా అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దాంట్లో మనకి మొబైల్ కి యూజ్ చేయొచ్చు, అలాగే కెమెరాకి యూజ్ చేయొచ్చు. దాన్ని కాంబో సిరీస్ కింద మనకి DJI మైక్ మినీలో వచ్చేసరికి అలాగే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి హాలీల్యాండ్ లార్క్ M2S. సో ఇది వచ్చేసరికి లాస్ట్ టైం వచ్చింది, M2 వచ్చింది. ఇది S సిరీస్ అనమాట. ఇది చాలా మినిమలిస్టిక్ గా ఉంటుంది. అది డిజైన్స్ గురించి వచ్చేటప్పుడు మాట్లాడదాం. ఇది కూడా మనకి కాంబో సిరీస్ ఉంది. అలాగే మీకు ఇండివిజువల్ గా ఐఫోన్ కి, అలాగే ఆండ్రాయిడ్ టైప్ సి కి, ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా ఉన్నాయి. బట్ కాంబో సిరీస్ గురించి మాట్లాడుకుంటే మనకి DJI మైక్ మినీకి ఇది సేమ్ ప్రైస్, ఆల్మోస్ట్ ఇది కూడా 16,000 చేంజ్ మనకు ఉంది. నెక్స్ట్ ఈ కేటగిరీలో థర్డ్ పొజిషన్ లో మనకి రోడ్ అనేది కూడా మనకి తెలుసు. రోడ్ అనేది మనకి మైక్స్ కూడా చాలా ప్రొఫెషనల్ మైక్స్ దగ్గర నుండి పాడ్కాస్ట్ మైక్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇది రోడ్ మైక్ USB అన్నమాట. ఇది పాడ్కాస్ట్ మైక్. సో అది కూడా మనకి బిగ్ ప్లేయర్ యాక్చువల్ చెప్పాలంటే. ఇది కూడా వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ సేమ్ ప్రైజింగ్ లో 16,000. సో ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రైజింగ్ వచ్చేసరికి మన ఇండియాలో దగ్గరగా ఉన్నాయి, సేమ్ కేటగిరీలో ఉన్నాయి. డిజైన్ అండ్ సైజ్ అండ్ పోర్టబిలిటీ గురించి మాట్లాడితే మనకి DJIలో వచ్చేసరికి, DJI మైక్ మినీలో వచ్చేసరికి ఏదైతే DJI సెకండ్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం కాంపాక్ట్ గా హాఫ్ సైజ్ లో స్క్వేరిష్ షేప్ లో ఉందన్నమాట. అలాగే కొంచెం మ్యాటీ ఫినిష్ తో మనకి ఇది రిలీజ్ చేశారు. మనం పెట్టుకోవాలంటే కనుక మ్యాగ్నెటిక్ మౌంటింగ్ ఉంటుంది అనమాట. అది DJI సంగతి వచ్చేసరికి. హాలీల్యాండ్ గురించి మాట్లాడితే ఈసారి వచ్చిన ఈ M2S సిరీస్ లో మనకి డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఇది వచ్చేసరికి వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బ్రాండ్ కనపడకుండా మీకు మినిమలిస్టిక్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేశారు. దానికి పేరు కూడా మనోడు మిషన్ ఇన్విజిబుల్ అని పెట్టాడు అనమాట. అంటే వాళ్ళు ప్రమోట్ చేయడం కూడా అలాగే ఉంది. జనరల్ గా మనకి ఈ లెపల్ మైక్స్ ఉంటాయి కదా, కైండ్ ఆఫ్ లెపల్ మైక్స్ లాగే మనకి దీన్ని డిజైన్ చేశాడు అనమాట. మనకి మెయిన్ యూనిట్ వచ్చేసరికి మనకి షర్ట్ బ్యాక్ కి వెళ్తుంది. మనం ఎక్కడ పెట్టుకున్నా సరే, ఒకవేళ ఇన్ కేస్ షర్ట్ గానీ ఎక్కడైనా జాకెట్ కానీ. సో మనకి ఓన్లీ సన్నగా స్లిమ్ గా చాలా యూనిక్ గా మనకి కంపేర్ చేస్తే మూడిట్లో అది కొంచెం డిజైన్ కొంచెం డిఫరెంట్ గానే ఉందని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఈ కేటగిరీలో ద లైటెస్ట్ అంటే వెయిట్ తక్కువ ఉన్నది 7 grams అనమాట ఇది. సో లైటెస్ట్ మైక్ అని చెప్పేసి మనం హాలీల్యాండ్ మార్క్ సిరీసే మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రోడ్ వచ్చేసరికి నేను చెప్పాను ఇది కూడా రెప్యూటెడ్ బ్రాండ్. బట్ ఇది వచ్చేసరికి మనకి కొంచెం స్ట్రైట్ గా ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది అనమాట. సో ఉన్న వాటిల్లో ఇదే కొంచెం పెద్దగా కనబడుతూ ఉంటుంది మనకి. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం గ్లాసీ ఫినిషింగ్ తో మనకి అవైలబుల్ గా ఉంది. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్. సో DJI లో కూడా 2 కలర్స్ ఉన్నాయి. బట్ హాలీల్యాండ్ లో వచ్చేసరికి సింగిల్ కలర్, బ్లాక్ కలర్ ఒకటే మనకి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ కంట్రోల్స్ అండ్ ఫీచర్స్, అంటే దీన్ని కంట్రోల్ చేయటం అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకి DJI అండ్ హాలీల్యాండ్ ఒక సింగిల్ బటన్ ఆపరేషన్ తో ఉన్నాయన్నమాట. సో మనకి ఏంటంటే పేర్ చేసుకోవాలన్నా, పవర్ ఆన్ చేయాలన్నా సరే, మరి నాయిస్ కంట్రోల్ చేయాలన్నా సరే ఒక సింగిల్ బటన్ తో మనకి అది ఆపరేట్ చేసి చేసుకోవచ్చు. రోడ్ వచ్చేసరికి దాని మీద ఎటువంటి ఫిజికల్ బటన్స్ మనకి లేవు. ఓన్లీ మనకి ఆ మైక్ సింగిల్ స్ట్రిప్ లాగా చెప్పాను కదా, అలాగే కనపడితే దాంట్లో ఆపరేట్ చేసుకోవడానికి మనకి ఫిజికల్ బటన్స్ ఏమీ లేవు. అదంతా కూడా మన యాప్ త్రూనే చేసుకోవాలి. బట్ యాప్ లో
లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో కంపారిజన్ అది చెప్తాను. సో ఈ లుక్ అండ్ ఫీల్ వచ్చేసరికి ఈ 3 ఆపరేషన్ కానీ ఇదంతా కూడా ఇలా ఉంది. ఇక దీని రిసీవర్ గురించి మాట్లాడితే మనకు చెప్పాను కదా, మనకి ఒక రిసీవర్ కావాలి. అది కెమెరా కావని మొబైల్ ఫోన్ కావని 2 ట్రాన్స్మిటర్స్ ఈ మూడిటికి కామన్ గానే ఉన్నాయి. బట్ DJIలో వచ్చేసరికి సింగిల్ రిసీవర్ అండి. అంటే దాంట్లో మొబైల్ కి సపరేట్ గా అనేది ఏం పెట్టలేదు వాడు. సో అదే డివైస్, అదే సింగిల్ రిసీవర్ ని మనకి మొబైల్ కి అండ్ కెమెరాస్ కి రెండింటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగతా వాటికి ఏంటంటే కనుక దానికి సపరేట్ గా ఉన్నాయి. మన కెమెరాస్ కి ఐఫోన్ కి ఒకటి, ఆండ్రాయిడ్ కి ఒకటి, దానికి సపరేట్ యూనిట్స్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఒకటే సింగిల్ యూనిట్ లో మనకి మల్టిపుల్ గా యూజ్ చేసుకోవడానికి DJIలో సింగిల్ క్యారింగ్ కేస్ లాగా మల్టీపర్పస్ గా మనకి యూజ్ అవుతుంది. చెప్పాను కదా, హాలీల్యాండ్ లో వచ్చేసరికి 2 రిసీవర్స్. సో కాంబో ప్యాక్ తీసుకున్నారు అనుకోండి మీరు, ఈ మొబైల్ కి సపరేట్ గా దాంట్లోనే వస్తుంది, అలాగే మనకి కెమెరాకి సపరేట్ గా వస్తుంది అనమాట. సరే కాంబో వద్దు అనుకుంటే మీరు ఇండివిజువల్ గా కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. ఒకవేళ కొంతమందికి నాకు అవసరం లేదు మొబైల్ కే కావాలి అనుకున్నప్పుడు కొంచెం ప్రైస్ కూడా వేరియేషన్ అవుతుంది. మొబైల్ కి మీకు ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్ అయితే ఐఫోన్, సో అలా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏంటంటే మీకు DJI తో కంపేర్ చేస్తే దీని ఫీచర్స్ లో DJI వచ్చేసరికి కొంచెం మనకి మొబైల్ కి పెట్టాలనుకోండి కొంచెం బల్కియర్ గా ఉంటుంది మనకి ఎండ్ లో. ఇవేంటంటే ఈ 2 ఎస్పెషల్లీ హాలీల్యాండ్ అయితే కనుక మనకి ప్రాపర్ గా ఆ మొబైల్ సైజ్ విడ్త్ ఉంటుంది చూసారా, ఆల్మోస్ట్ అదే విడ్త్ లో మనకి సెట్ అయిపోద్ది అనమాట. సో మీకు చాలా స్లీక్ గా కొంచెం పట్టుకొని తీసేటప్పుడు కూడా మనకి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. బట్ మొబైల్ యూజర్స్ కి అది అడ్వాంటేజ్. ఇక రోడ్ వచ్చేసరికి మనకి కాంబో సిరీస్ లాగా లేదండి. మనకి వెదర్ మీరు ఆండ్రాయిడ్ కి వెళ్ళాలంటే Type C వాడతాం కాబట్టి Type C ఇప్పుడు లేటెస్ట్ ఐఫోన్స్ లో వచ్చింది. బట్ పాత ఐఫోన్స్ ఒకవేళ చూసుకుంటే మీకు లైట్నింగ్ కేబుల్ తో యూజ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఏంటంటే మనకి డిఫరెంట్ గానే కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక ఫిజికల్ కంట్రోలింగ్ అనేది దాంట్లో మనకి లేదండి. మనకి వాటిలో లాగా సింగిల్ బటన్ తో మనకి ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, నాయిస్ కంట్రోల్ చేయటం, ఇవన్నీ కూడా ఫిజికల్ బటన్ దీంట్లో లేదు. ఇది ఓన్లీ యాప్ త్రూవే మనం ఆపరేట్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ మనకి దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే. ఇక సౌండ్ అండ్ నాయిస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మనకి ఆల్ మైక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా దగ్గరగానే ఉన్నాయండి. చిన్న మైన్యూట్ వేరియేషన్స్ తప్ప మీకు బడ్జెట్ ఎలాగా దగ్గరగా ఉన్నాయో సౌండ్ క్వాలిటీ కూడా మనకి ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి DJI అండ్ హాలీల్యాండ్ లో చూసుకుంటే రెండిట్లో కూడా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంది. DJI వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ అంటున్నాడు, హాలీల్యాండ్ వచ్చేసరికి మనకి నాయిస్ రిడక్షన్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ రెండిట్లో కూడా మనకి ఆప్షన్ ఉంది. బట్ రోడ్ లో వచ్చేసరికి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. బట్ వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం ఇలాంటి ఇప్పుడు దాంట్లో చూస్తే యాప్ నుండి కాబట్టి దాంట్లో మనకి LED లైట్స్, బ్రైట్నెస్ ఇలాంటి మైన్యూట్ ఉన్నాయి తప్ప మేజర్ గా మనకి యాప్ లో కూడా మనకి ఎక్కువ లేవు. రోడ్ వచ్చేసరికి కొంచెం వీక్ లోనే ఉందని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక వీటిల్లో బ్యాటరీ లైఫ్ లో ఎట్లా ఉన్నాయి, అలాగే రేంజ్, మనకి వైర్లెస్ మైక్స్ కాబట్టి ఆ రేంజ్ డిస్టెన్సెస్ ఏ బ్రాండ్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు DJI గురించి మాట్లాడితే మనకి 11 అవర్స్ అంటే ఒక సింగిల్ ఛార్జ్ తో అంటే ఇండివిజువల్ మైక్ 11 అవర్స్ సింగిల్ ఛార్జ్ తో వస్తుందని చెప్తున్నారు. సపోజ్ సింగిల్ యూజ్ చేశారనుకోండి, ఒకటి యూజ్ చేసినప్పుడు ఒకటి ఆల్రెడీ కేసులో ఉంటుంది కాబట్టి అది ప్యారలల్ గా మనకి ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. సో అది యూజ్ చేసేసి 11 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టి సెకండ్ ఇది యూజ్ చేస్తే మనకి మీకు మళ్ళీ అది కంటిన్యూగా ఉంటుంది. ఇలా మొత్తం కలిపి విత్ ఛార్జింగ్ కేస్ తో సహా వాడు చెప్పేది ఏంటంటే 48 అవర్స్ మీరు కంటిన్యూస్ గా దాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి DJI మనకి చెప్తా ఉన్నాడు. మన దగ్గర ఆల్రెడీ రివ్యూ యూనిట్స్ లాంటివి రాలేదు కాబట్టి మనం ఏంటంటే నేను అనాలిసిస్ చేసి చాలా యూట్యూబ్ లో కానీ అలాగే దాని వెబ్సైట్స్ లో కానీ రివ్యూస్ అవన్నీ కూడా చెక్ చేసి నేను చూశాను. బట్ వాళ్ళు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ దగ్గరగా మనకి ఈ 3 కూడా వాళ్ళు ఏదైతే అక్కడ మెన్షన్ చేశారో అవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ వస్తున్నాయి. సో ఇది రేంజ్ DJIలో వచ్చేసరికి మనకి రేంజ్ అంటే ఇప్పుడు మనకి మైక్ ఇక్కడ నేను పెట్టాను కెమెరాకి, డిస్టెన్స్ వచ్చేసరికి 400 మీటర్స్ వరకు మనకి ఆ డిస్టెన్స్ వస్తుంది అనమాట. సో ఉన్న వాటిల్లో మనకి DJI బెస్ట్ గా అనిపిస్తుంది. మిగతా ఏంటో చూద్దాము, వాడు చెప్పడం జరిగింది. ఇప్పుడు హాలీల్యాండ్ గురించి వచ్చేసరికి వాడు చెప్తుంది ఏంటంటే 9 అవర్స్ ఒక సింగిల్ ఛార్జ్ తో 9 అవర్స్ వరకు మనకు వస్తుందని చెప్తున్నాడు. మొత్తం టోటల్ గా విత్ ఇంక్లూడింగ్ ఛార్జింగ్ కేసు అంతా కలిపి చూస్తే కనుక మనకి 30 అవర్స్ ఆఫ్ టోటల్ బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆ 30 పక్కన ఇంకో 0 పెట్టి 300 మీటర్స్ అనమాట. సో వాడు 400 DJI 400 వస్తే ఇది 300 మీటర్స్ ఆఫ్ రేంజ్ మనకి వస్తుంది అనమాట వైర్లెస్ లో. ఇక మన రోడ్ బాబు గురించి మాట్లాడితే ఇది వచ్చేసరికి అన్నిటికంటే కొంచెం వెనకబడిందని చెప్పుకోవాలి. ఇది ఆల్మోస్ట్ మనకి 7 అవర్స్ వాడు చెప్తుంది ఏంటంటే సింగిల్ ఛార్జ్ తో ఒక మైక్ 7 అవర్స్ వస్తుంది. అలాగే టోటల్ గా 21 అవర్స్ టోటల్ విత్ మనకి ఆ బాక్స్ తో కలిపి ఛార్జింగ్ అనేది చెప్తున్నారు. డిస్టెన్స్ కూడా ఇది 100 మీటర్స్ డిస్టెన్స్ మనకి వస్తుంది. యాక్చువల్లీ వాడు క్లెయిమ్ చేసింది కూడా అదే ఉంది. బట్ బడ్జెట్ లో చూస్తే గనక ఈ 3 ఒకే రేంజ్ లో ఉంది. మరి ఎందుకు అంత పెట్టాడో అర్థం కాలేదు. కొంచెం రోడ్ మరి ఈ వైర్లెస్ కేటగిరీలో కొత్తగా చేస్తున్నా కూడా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నా సరే ఈ కాంపిటేటర్స్ బాగా ఉన్నారు కాబట్టి కొంచెం రీజనబుల్ గా ఇస్తే బాగుండేదో అనిపించింది. బట్ బాగు పెట్టాడు, మనం ఏం చేయలేం దానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ కేస్ ఒక్కొక్కటి ఎలా ఉంది. ఇప్పుడు ఛార్జింగ్ కేస్ 3 మనకి ఛార్జింగ్ కేస్ లో వస్తున్నాయి. DJI అయితే గనక దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆ ఛార్జింగ్ కేస్ లో మనకి అదర్ యాక్సెసరీస్ కూడా వస్తున్నాయి.
వస్తున్నాయి. వాడు ఇచ్చే యాక్సెసరీస్ అన్ని కూడా ఆ ఛార్జింగ్ కేస్ లో మనకి ఫిట్ అయిపోతున్నాయి. మీకు ఎగ్జాంపుల్ గా నాకు పాతది DJI మైక్ 1 నా దగ్గర ఉంది కదా, ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్. సో నాకు మళ్ళీ ఈ కేబుల్ ఇది కావాలి అంటే గనక మనకి సపరేట్ పౌచ్ ఇచ్చేవాడు. సో ఈ పౌచ్ లో మనకి అదర్ యాక్సెసరీస్, ఈ విండ్ మఫ్స్ కానీ ఇవన్నీ కూడా, ఛార్జింగ్ కేబుల్స్ కానీ, ఇంకోటి వచ్చేసరికి మనకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఈ 3.5 వైర్ ఉంటది. యాక్చువల్లీ ఇది మనకి ఒకవేళ ఎక్కడ మర్చిపోతామో అని చెప్పేసి టెన్షన్ అయిపోతా ఉంటుంది. ఇది లేకపోతే కనుక మనకు పనిచేయదు యాక్చువల్ గా. సో ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే DJI లో సో మొత్తం ఈ కేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ సింగిల్ ఛార్జింగ్ బాక్స్ లోనే, ఈ కేస్ లోనే మనకి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి మిస్ అవుద్దేమో అని చెప్పేసి భయం మనకు ఉండదు. అదొక అడ్వాంటేజ్ DJI లో వచ్చేసరికి. అలాగే DJI లో ఛార్జింగ్ కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి. 1 కూడా నేను వాడుతున్నాను కదా పర్సనల్ గా. ఇది కూడా మీకు చాలా మ్యాటీ ఫినిష్ తో కొంచెం హై క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే DJI మైక్ మినీలో కూడా మనకి క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి వీడియోస్ చూసి తెలుసుకున్నాను. పర్సనల్ గా మన దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హాలీల్యాండ్ కేసు వచ్చేసరికి మనకి ఈ యాక్సెసరీస్ అన్ని కూడా మనకి దాంట్లో పట్టవు. బట్ అది వచ్చేసరికి మనకి కొంచెం కాంపాక్ట్ గా ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే, మనకి DJI తో కంపేర్ చేస్తే కొంచెం కాంపాక్ట్ గా ఉంటుంది. సో బాక్స్ కూడా మనకి కొంచెం ఎయిర్ పాడ్స్ లాగా కొంచెం స్లిమ్ గా, స్లీక్ గా, కొంచెం రౌండ్ ఓవల్ షేప్ లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి స్క్వేర్ బాక్స్ లాగా ఉంటుంది. అది కూడా క్వాలిటీ వచ్చేసరికి మనకి బాగుంటుంది. బట్ అదర్ యాక్సెసరీస్ అన్ని కూడా మనకి ఎక్స్ట్రా క్యారింగ్ కేస్ లాగా ఇస్తాడు అనమాట. పౌచ్, ఆ పౌచ్ లో పెట్టుకోవాలి. అది మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి. హాలీల్యాండ్ వచ్చేసరికి అదొకటి చిన్న జాగ్రత్త పడాల్సిన విషయం అది. ఇక రోడ్ గురించి మాట్లాడితే ఇది కూడా చాలా కాంపాక్ట్ గా ఉంది, చాలా స్లిమ్ గా కూడా ఉంది. క్వాలిటీ అంతా కూడా బాగుంది. కానీ బట్ దీనికి ఏంటంటే మనకి ఎక్స్ట్రా పౌచ్ గివ్చి ఏమేవల్ల మనకి అదర్ యాక్సెసరీస్ కి జాగ్రత్తగా ఓన్లీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా దాంట్లో పట్టవు. సింపుల్ గా మనకి ఓన్లీ ఒక రిసీవర్ అను ట్రాన్స్మిటర్స్ 2 కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా పెట్టేస్తాయి అనమాట దాంట్లో. ఇంకా అదర్స్ యాక్సెసరీస్ అన్ని కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి దానికి కూడా. ఇక ఈ 3 మనకి అంటే ఈ 3 కూడా మనకి ప్రతి బ్రాండ్ కూడా ఇండివిజువల్ గా యాప్స్ ఉన్నాయండి. ఆ యాప్ లో మనం అదర్ ఫీచర్స్ ని కూడా మనం వాటిని టెస్ట్ చేయొచ్చు. చాలా ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి DJI లో. ఎగ్జాంపుల్ గా ఏంటంటే మనము స్టీరియో ట్రాక్ అండ్ మోనో ట్రాక్ కూడా మనం ఇండివిజువల్ గా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే సేఫ్టీ ట్రాక్ అంటే ఏంటంటే మీకు సపోజ్ ఒక -12 లో పెట్టుకుంటే బాగుంటది ఆడియో అని మీకు చెప్పాను ఆల్రెడీ. సో అలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు సడన్ గా నేను కొంచెం హెవీగా మాట్లాడేసాను అనుకోండి, సో ఆటోమేటిక్ గా అది కొంచెం బాగా పీక్ అయిపోయి ఆ వాయిస్ లో వచ్చేసరికి మనకి డీటెయిల్స్ పోతాయి అనమాట. అలాగా సేఫ్టీ ట్రాక్ అని చెప్పేసి మనకి యాప్ లో మనము ఆన్ చేసి పెడితే సో ఎక్స్ట్రాగా పీక్ అయిపోయిన ఆడియో అంతా కూడా మనకి సేఫ్టీగా కొంచెం ఒక 3 డెసిబెల్స్ ఏదో ఉంటది. ఐ థింక్ 3 డెసిబెల్స్ ఉంటుంది. లేదన్నా పర్టికులర్ డెసిబెల్స్ మనకి కిందలో ఎక్స్ట్రా ట్రాక్ రికార్డ్ అవుద్ది అనమాట. సో అది చాలా యూస్ఫుల్ ఫీచర్. ఎందుకంటే ఒక్కొక్కసారి లౌడ్ గా మాట్లాడేస్తూ ఉంటాం మనం, ఒక్కొక్కసారి ఎక్సైట్ అయిపోయి. అది కూడా మనం ఆ యాప్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే లో కట్ ఫిల్టర్ అని చెప్పేసి ఆప్షన్ కూడా ఉంది. లో కట్ ఫిల్టర్ ఏంటంటే ఆటోమేటిక్ మనము మాట్లాడేదంతా కూడా కొంత నాయిస్ అంతా కూడా తగ్గించి రికార్డ్ అవుతూ ఉంటది. ఇప్పుడు నాయిస్ ఉందనుకోండి, ఒక ఏసీయో ఫ్యాన్ ఇలాంటివి ఉంటాయి కదా, సో పర్టికులర్ డెసిబెల్స్ వరకు అది కట్ చేస్తుంది. ఆ రేంజ్ ఆఫ్ నాయిస్ ని, ఆ చిన్న సౌండ్స్ అన్నిటిని కూడా కట్ చేసి ఓన్లీ వాయిస్ లో ఉన్న బేస్ గానీ, ఆ డెప్త్, బేసిక్ రిచ్ వాయిస్ ఉంటుంది కదా, అక్కడ నుండి మనకి రికార్డ్ చేయడం మొదలెడద్దు అనమాట. లో కట్ ఫిల్టర్ ఆన్ చేస్తే అది అడ్వాంటేజ్. ఇక హాలీల్యాండ్ గురించి వచ్చేసరికి ఇది కూడా కొంచెం డీసెంట్ గానే ఉన్నాయి ఫీచర్స్ మన రోడ్ తో కంపేర్ చేస్తే. దీంట్లో యాప్ లోకి వెళ్ళిపోతే మనకి వాల్యూమ్ గానీ, నాయిస్ క్యాన్సిలేషన్ గానీ, మోనో, స్టీరియో ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే పవర్ సెట్టింగ్స్ వీటికి సంబంధించి కూడా దాంట్లో ఉన్నాయి. బట్ DJI లో వచ్చేసరికి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి మనం. రోడ్ యాప్ వచ్చేసరికి ఇద్దరు కాంపిటేటర్స్ తో పోలిస్తే కొంచెం తక్కువ ఉన్నాయి. ఎక్కువ ఫీచర్స్ ఎక్కువ లేవు దాంట్లో. నాకు తెలిసి బేసిక్ ఫీచర్స్ లైక్ మోనోలో, స్టీరియోలో రికార్డ్ చేయడం, ఒకవేళ ఇక్కడ మైక్ పెట్టుకున్నప్పుడు LED ఆన్ అయిందా లేదా అని చెప్పేసి మనకు అర్థం కావడానికి లైట్ వెలుగుతుంది. సో ఆ లైట్ బ్రైట్నెస్ తగ్గించడం, పెంచడం, ఇలాంటి కొంచెం గెయిన్ పెంచాలా దించాలా అని చెప్పేసి అలాంటి మాత్రమే ఉన్నాయి తప్ప కొంచెం హెవీగా ఏం లేవు వాడి దగ్గర అదర్ ఆప్షన్స్ కంపేరిటివ్లీ మన DJI లో కానీ హాలీల్యాండ్ లో ఉన్నట్టుగా కొంచెం. కాబట్టి ఏంటంటే కొంచెం రోడ్ అనేది 3rd ప్లేస్ లోనే ఉంది. ఏది ఎవరికి యూజ్ అవుద్ది, ఏ సిచ్యువేషన్ లో యూజ్ అవుద్ది అని చెప్పేసి మనం ఒకసారి చెక్ చేస్తే, ఇప్పుడు DJI ఉందనుకోండి, మీకు అది వచ్చేసరికి కాంబో సిరీస్ లాగా ఉంది మనకి. సో దాంట్లో సపరేట్ గా లేదు, మనకి ఒకే రిసీవర్ తో మీరు ఫోన్ కు వాడుకోవచ్చు, కెమెరాకు వాడుకోవచ్చు. అది అడ్వాంటేజ్ ఉంది. ఇంకోటి DJI లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు DJI లో మనకి ఆస్మో 4 ఇలాగ వచ్చినాయి కదా, యాక్షన్ కెమెరాస్ వచ్చినాయి. సో యాక్షన్ కెమెరాస్ లేటెస్ట్ గా ఉండే వచ్చిన యాక్షన్ కెమెరాస్ అన్నిటిలో కూడా ఇది ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. మీకు అంటే వైర్ తో కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి ఇన్స్టెంట్ గా మనకి ఇయర్ ఫోన్స్, యాపిల్ ఇయర్ ఫోన్స్ అలాగా తీయంగానే కనెక్ట్ అయిపోతాయి మ్యాగ్ లాగా. సో అలాగా ఎకో సిస్టమ్ లాగా పెట్టాడు అనమాట వాడు. సో వాడి మైక్స్, వాడి కెమెరాస్ అని చెప్పేసి వాడు కూడా అలా పెట్టడం. సో మీకు DJI ఏదైతే కెమెరా కానీ ఏదన్నా ఉన్నాయి అనుకోండి, సో ఇది చాలా అడ్వాంటేజ్. అప్పుడు అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి DJI లోకి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఆ కనెక్షన్ కానీ ఫీచర్స్ కూడా ఎకో సిస్టమ్ బాగుంది. సో
అది ఎక్కువగా DJI మీరు ప్రిఫర్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఇప్పుడు హాలీల్యాండ్ ఉందనుకోండి, DJIతో కంపేర్ చేస్తే చాలా స్లిమ్ గా ఉంది అది. సో అది కూడా మీకు వాయిస్ ఇదంతా కూడా మనకి పెద్ద వేరియేషన్ లేదండి, అన్ని కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. M2S వచ్చేసరికి ఎస్పెషల్లీ అది చెప్పాను కదా, మనకి లెపల్ మైక్ లాగా ఇలాగ లోపలికి అలా ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే ఒకవేళ మీ నీడ్ ఎక్కువగా స్పోర్ట్స్ మ్యాగ్నెట్ అనేది మనం ఎక్కువగా నమ్మలే, ఒక్కొక్కసారి ఇలా అనగానే ఈ షర్ట్ కి ఉన్నది ఇది మ్యాగ్నెట్ గా బుక్ అది విడిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మనకు మైక్ పోయే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి అలాగా హోల్డ్ అయిపోయి అలా ఉంటుంది కాబట్టి మాక్సిమం మనకి అది మిస్ అయ్యే అవకాశం ఉండదు, క్లిప్పింగ్ లాగా ఉంటది కాబట్టి. బట్ ఇది చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది, మినిమలిస్టిక్ గా ఉంటుంది. రోడ్ వచ్చేసరికి ప్రస్తుతానికి నాకైతే కొంచెం రేట్ ఎక్కువ ఉంది, ఫీచర్స్ కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే తక్కువగానే ఉన్నాయి. బట్ నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఈ రెండిట్లో మీ నీడ్స్ కి తగ్గట్టుగా వెళ్ళిపోండి. ఎస్పెషల్లీ మనకి హాలీల్యాండ్ వచ్చింది అనుకోండి, హాలీల్యాండ్ అడ్వాంటేజ్ ఎలా ఉంది, ఇంకోటి మనకి మొబైల్ వాళ్ళు ఎవరైనా వాడుతూ ఉన్నప్పుడు ఈ సైజ్ ఏదైతే పెడుతుందో ఈ వెట్కి తగ్గట్టుగానే సెట్ అయిపోయి ఉంది అది. సో దానివల్ల ఏంటంటే మనం కెమెరాతో తీసినా సరే కొంచెం బల్కియర్ గా మనకి తగులుతా అడ్డం వస్తున్నట్టుగా ఉండదు అది. సో అదొక అడ్వాంటేజ్. కాబట్టి మీ నీడ్స్ కి తగ్గట్టుగా వెళ్ళిపోండి. అలాగే 3 మైక్స్ మీరు ప్రీవియస్ జనరేషన్స్ ఏదన్నా వాడి వాటిలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మీకు ఏమైనా తెలిస్తే గనక మన సబ్స్క్రైబర్స్ మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఖచ్చితంగా మీరు కామెంట్స్ లో అది మెన్షన్ చేయండి. మీకు ప్రైస్ వేరియేషన్ కావాలనుకుంటే హాలీల్యాండ్ Mark 2కి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ బడ్జెట్ లో ఉంటే కనుక మీకు హాలీల్యాండ్ లార్క్ M2కి వెళ్ళిపోవచ్చు. M2S లేటెస్ట్ కొంచెం స్లిమ్. సో ఇది నేను చెప్పాను కదా, నీడ్ ప్రకారం వెళ్ళిపోండి. ఇక DJI సిస్టమ్ లో ఉండి మీరు అలా ఉన్నప్పుడు DJIకి వెళ్ళిపోండి. ఓకే, సో అదండి మొత్తానికి. సో ఈ లింక్స్ అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీకు కావాలంటే మన లింక్స్ నుండి మీరు పర్చేస్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ కిషోర్ మారిశెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.